మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 25వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. మరియు నువ్వు మేలిమి బంగారంతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర. మరియు 2 బంగారు ఎరువులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులపైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండింటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టునుండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందస్సము మీద ఉంచవలను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు కొంచెం బలమైన ఆహారం మనం పొందుకోబోతున్నాం. రెఫరెన్సెస్ కూడా ఎక్కువ చెప్తాను, కొన్ని అర్థం కానట్టు అనిపిస్తాయి, చివరికి అర్థమవుతుంది. ఓకే, ముందే సిద్ధపరుస్తున్నాను. ఓకే, ఈరోజు రెఫరెన్సెస్ కొంచెం ఎక్కువ చూడాల్సి వస్తుంది, కొంచెం లోతైన సత్యాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఏకాగ్రతతో శ్రద్ధతో వింటే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. ప్రత్యక్ష గుడారములోని ఉపకరణములలో 7వ ఉపకరణమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందస్సము పైన కరుణాపీఠము అనేది ఒకటి తయారు చేయమన్నాడు. మేలిమి బంగారంతో దాన్ని చేయాలి. దాని మీద 2 కెరూబులను ఏర్పాటు చేయాలి. సపరేట్గా కెరూబులను తయారు చేసుకొచ్చి దాని మీద పెట్టడం కాదు. ఆ పైన కప్పుతో ఏకాండముగా, అంటే దానికి అతుక్కుపోయి ఉన్నట్టుగానే 2 కెరూబులను చేయాలి. ఆ కెరూబులు 2 రెక్కలు ఆ కరుణాపీఠం వైపు అవి రెక్కలు చాపాలి. వాటి ముఖములు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. దేవుడు ఎందుకు మందస్సము మీద కెరూబులను ఏర్పాటు చేయమన్నాడు? కెరూబులకున్న ప్రత్యేకత ఏంటి? వాటిని గురించి కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండే దేవుడు. పరలోకమందు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండే దేవుడు. పరలోకములోనున్న ఆ దృశ్యాన్ని కింద భూమి మీద ఉన్న ప్రజలకు అర్థం కావడానికి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రత్యక్ష గుడారంలోని ప్రతిదీ పరలోకమున్న వాటి యొక్క స్వరూపం, దాని యొక్క పోలిక. పరలోకములో దేవుని సింహాసనం ఎలా ఉందో ప్రకటన గ్రంథము రాస్తున్న యోహాన్ భక్తుడు ఆ పరలోక పట్టణములో దేవుని సింహాసనము ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వర్ణించాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం నుండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనము మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనిషి ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. చాలు. యోహాను భక్తుడు ఆత్మవశుడై పరలోక పట్టణానికి తీసుకొని పోబడ్డాడు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుని చూశాడు. ఆయన సింహాసనాన్ని వర్ణిస్తున్నాడు. ఆ సింహాసనమునకు చుట్టూ 4 జీవులు ఉన్నాయి. విచిత్రమైన జీవులు అవి. ఆ జీవుల యొక్క ముఖ పోలికల్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఒక జీవి సింహము ముఖము వంటిది, ఇంకొక జీవి దూడ వంటిది, ఇంకొక జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, ఇంకొకటి పక్షిరాజు వలె కనబడింది. 4 రకాల జీవులు అక్కడ కనబడి 4 జీవులు అని పేరు పెట్టాడు వాటికి. ఆయన సింహాసనమునకు మధ్యను చుట్టూను 4 జీవులు ఉన్నాయి. 4 విచిత్రమైన జీవులు. అవి నిత్యము ఆయనను పరిశుద్ధుడు 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 అని ఆయనను పొగుడుతూనే ఉన్నారు. ఈ 4 జీవులను గూర్చిన ఈ దర్శనము, ఇదే దర్శనాన్ని ఎహెచ్కేలు భక్తుడు కూడా చూశాడు. ఎహెచ్కేలుకి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ దేవుడు ఇచ్చాడు. ఆ 4 జీవులను గూర్చిన వర్ణన ఇంకా కాస్త అద్భుతంగా ఎహెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. మరియు గొప్ప మేఘము గోళం వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను.
కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటి ఒకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరకాళ్ళు 1000 కాళ్ల వలె ఉండెను. అవి తడతడలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4 ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరగక అవన్నీయు చక్కగా ఎదుటికి పోవుచుండెను. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖం వంటివి. కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు గలవు. చాలండి. యెహెజ్కేలు భక్తుడు చూస్తున్న దర్శనంలో ఆయనకు కూడా విచిత్రమైన జీవులు కనబడుతున్నాయి. ఆకాశమందు ఒక పెద్ద అగ్ని జ్వాల కనబడింది. దాంట్లో ఈ జీవులు కనబడుతున్నాయి. 4 జీవులు కనబడుతున్నాయి. యోహాను భక్తుడు ఏ పోలికలైతే వర్ణించాడో ఆ పోలికలే ఇక్కడ కనబడుతున్నాయి. కొంచెం వ్యత్యాసం ఉన్నప్పటికీ అదే దర్శనాన్ని చూస్తున్నాడు యెహెజ్కేలు. ఆ ఆకాశమందు చూస్తున్న ఆ దర్శనాన్ని ఇంకా కాస్త వివరణిస్తూ ఆ 4 జీవుల మీద ఏముందో వర్ణించాడు. 26 వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26 వచనం. వాటి తలలపైనున్న మండలము పైన నీలకాంతమైన సింహాసనం ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దానిపైన నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చాలండి. ఈ 4 జీవుల మీద ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద నరస్వరూపి వంటి వ్యక్తి ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు చూసిన ఈ విచిత్రమైన జీవులు ఏంటి అని ఆలోచిస్తే యెహెజ్కేలే దానికి జవాబు ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. కేబారు నది దగ్గర ఇజ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. ఆగండి, ఎవరి కింద కనబడింది ఇది? అంటే ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ నరస్వరూపి వంటి వ్యక్తి ఎవరు? ఇజ్రాయేలీల దేవుడు. ఆ దేవుని యొక్క క్రింద కనబడిన జీవులు ఇవే అంటున్నాడు. ఏంటా జీవులు? అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని. అవి కెరూబులని నేను గుర్తెరిగితిని. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కెరూబులు అంటే ఏంటో అర్థం కావడానికి. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథములో పరలోకములో దేవుని సింహాసనమును చుట్టూ ఉన్న 4 జీవులను వర్ణించాడు. అవే కెరూబులు. యెహెజ్కేలు భక్తుడు చూసిన ఆ దర్శనములో దేవుడు ఆసీనుడైన ఆయన సింహాసనమునకు కిందున్న ఆ 4 జీవులే కెరూబులు. విచిత్రమైన రూపాలు వాటికి కనబడుతున్నాయి. ఆ కెరూబుల మీద ఆయన ఆసీనుడగు వాడు. దేవుణ్ణి చాలా సందర్భాల్లో బైబిల్లో కెరూబుల మీద ఆసీనుడవై ఉన్న దేవా అని పిలిచారు భక్తులు. 80వ కీర్తన 1వ వచనం ఒకసారి చూడండి. ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించుము. కీర్తనకారుడు దేవుని ఏమని వర్ణిస్తున్నాడు? కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడా. దేవుని మందసమునకు ఒక పేరుంది. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి దేవుని మందసమునకు ఏం పేరు పెట్టబడింది? కెరూబుల మధ్య నివసించు సైన్యం. కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను నామము పెట్టబడిన మందసము. ఈ మందసమునకున్న పేరే కెరూబుల మీద ఆసీనుడై ఉన్న యెహోవా అని పేరు పెట్టారు దానికి. ఎందుకు ఇంత పెట్టారంటే ఆ కెరూబులు ఎందుకున్నాయంటే పరలోకమందు దేవుని సింహాసనమునకు పోలిక అన్నమాట. ఇది కరుణాపీఠం దగ్గరికి రావడం అంటే దేవుని కృపా సింహాసనము దగ్గరికి, దేవుడు ఆసీనుడై ఉన్న స్థలములోనికి మనం వెళ్తున్నాం. ఆ కెరూబులు దేవుని యొక్క సింహాసనానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. మోషేతో దేవుడు చెప్పేటప్పుడు అన్నాడు, ఈ కెరూబుల మధ్యలోనికి నేను దిగి వచ్చి నీతో మాట్లాడేదను. అది దేవుని సింహాసనం అని అర్థం కావడానికి కెరూబులు అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. పరలోకమందు ఎలాగుందో అలాగే భూమి యందు నెరవేరుతుంది. పరలోకమందు దేవుడు ఆ అత్యున్నత సింహాసనం మీద 4 జీవుల మీద ఆసీనుడై ఉండి యోహానుకి కనబడిన ఆ దర్శనమే మోషేకి కూడా అదే దర్శనం చూపించి, ఇదిగో భూమి మీద నాకు అదే పోలిక కావాలి, నేను వచ్చాననడానికి గుర్తుగా, నేనుండే స్థలము గుర్తుగా ఈ కెరూబులను నువ్వు ఏర్పాటు చేయాలి. దేవుని సింహాసనము కెరూబులు మధ్యలో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక సందర్భానికి జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 55వ వచనం.
ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి గాని ఏమీయూ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయములు నేను కట్టుదును అని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభు పరిచర్య ముగింపు దినములలో ఇక సిలువ మరణానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రధాన యాజకుడు యేసు ప్రభుని బంధించి తీసుకొని తన దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభుని ప్రధాన యాజకుడు ముందు పెట్టి ఆయనలో ఏదైనా దోషము చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద ఎన్నో నేరారోపణలు చేశారు. ఇప్పుడు రోమా అధికారులకు ఈయనను అప్పగించాలంటే ఈయన మీద ఏదైనా ఒక నేరం చూపించాలి, ఈయన చేసిన తప్పు అని చూపించాలి. ఏం తప్పు చేశాడని ప్రూవ్ చేద్దాం అని ఎన్ని ప్రయత్నాలు చేశారు కానీ యేసులో ఏ తప్పుని నిరూపించలేకపోయారు. అబద్ధ సాక్షులను పెట్టారు, అయినా వాళ్ళ అబద్ధాలు ఒకదానికొకటి మ్యాచ్ కావట్లేవు. ఏమి చేసినా యేసు ప్రభు మీద నేరారోపణ చేయలేకపోయారు. అప్పుడు ప్రధాన యాజకుడు యేసు ప్రభుతో అడిగిన ప్రశ్నలు మనం అక్కడ చూస్తున్నాం. 57వ వచనంలో అన్నాడు, కొంతమంది యేసు ప్రభు మీద చేసిన నేరారోపణ ఏంటంటే, అయ్యా ఈ దేవాలయం అన్నట ఈయన కూల్చేస్తే 3 రోజుల్లో మరలా తిరిగి కడతాడు. ఇంత కష్టపడి కట్టిన ఈ దేవాలయాన్ని ఈయన చేతితో కానీ 3 రోజుల దేవాలయంలో కట్టేస్తానన్నాడు. అంటే దేవుని మందిరాన్ని కూల్చేసి కట్టేవాడటిన అని అదొక నేరారోపణ. పని అది కూడా నేరారోపణగా ఎలా భావిస్తారు అంటే అది కూడా సరిపోలేదు, ఆయనని శిక్షించడానికి సరిపడే నేరం అదిగా ఎంచబడలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు యేసుప్రభుని అడిగిన ప్రశ్న ఉంది. 60వ వచనం చూడండి. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగాను. ఇన్ని నేరాలు మోపుతున్నా యేసుప్రభు ఎలా ఉన్నాడట? మౌనంగా ఉన్నాడు, దేనికి సమాధానం ఇవ్వలేదు. ప్రధాన యాజకుడు వెంటనే అడుగుతున్నాడు, ఇన్ని నీ మీద నేరారోపణలు చేస్తున్నారు, మరి దానికి ఏం నువ్వు మాట్లాడవా, ఏం జవాబు చెప్పట్లేదు ఏంటి, మౌనంగా ఉన్నావేంటి అని యేసు ప్రభుని సమాధానం అడుగుతున్నాడు. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా, ఎన్ని అడిగినా లాస్ట్ ఫైనల్గా మాకు క్లారిటీ ఇవ్వయా, ఆ పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నువ్వేనా, మాకు క్లారిటీ కావాలి. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడల్లా చెప్పాడు ఆయన, అదిగో ఆ యెషయా చెప్పిన ప్రవచనం నన్ను గురించే, ఈ ప్రవచనాలు నా జీవితంలోనే నేనే ఆ మెస్సీయాను అని ప్రూవ్ చేయడానికి యేసు ప్రభు ఎన్నో సూచనలు చెప్పాడు. అబ్రహాం కంటే నేను ముందున్నవాడిని, విశ్రాంతి దినమునకు నేను ప్రభువుని, తండ్రియు నేను ఏకమై ఉన్నాము, ఎన్ని విధాలుగా వాళ్ళకి చెప్పినా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు యేసు ప్రభుని మెస్సియాగా. ఇప్పుడు మళ్ళా అదే ప్రశ్న అడుగుతున్నారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడైన మెస్సియావైనా క్రీస్తువైనా మా క్లారిటీ ఇవ్వు అని అడుగుతున్నారు, నిలదీసి అడుగుతున్నారు ఆయనని. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి. యేసు, అవును నేనే, మీరు మనిషి కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదనని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చిప్పుకొని, మనకి ఇక సాక్షులతో పనేమి, ఈ దేవదూషణ మీరు విన్నారు కారా, మీకేమి తోచుచున్నదని అడుగుగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. అప్పటి వరకు యేసు ప్రభు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. కానీ వాళ్ళే మాటికి ఆయన నొక్కి ఏదో జవాబు చెప్తావా లేదా అన్నట్టుగా ఫోర్స్ చేశారు. తీరా ఆయన జవాబు చెప్పగానే ప్రధాన యాజకుడు ఆయన వస్త్రాలు చింపేసుకున్నాడట. ఎందుకంత ఆవేశం? యేసుప్రభు ఏం సమాధానం చెప్పాడు, ఆయనకి ఎందుకు ఇంత కోపం వచ్చింది? ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు చాలా ప్రశస్తమైనవి. తర్వాత మనము ప్రత్యక్ష గుడారం అనే ఈ అంశంలోనే ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. ఎవరికి లేని స్పెషల్ యూనిఫామ్ అది, దేవుడు ప్రతిష్ఠించబడిన వ్యక్తికి ఇచ్చే వస్త్రాలు అవి. ప్రధాన యాజకుడు అది కూడా లెక్క చేయకుండా ఆ ప్రతిష్ఠితమైన వస్త్రాలని చింపేశాడు. ఎంత కోపం వచ్చిందో! పైగా ఇతడు దేవదూషణ చేస్తున్నాడు కనుక సాక్షులతో మనకిక పని లేదు. అంత పెద్ద నేరం ఏం మాట్లాడాడు యేసు ప్రభు? యాజకుడు బట్టలు చింపుకొని ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, దేవదూషణ చేశాడు ఈయన, మరి మీరేమంటారు అని ప్రజలను అడగగానే ఖచ్చితంగా ఇతడు మరణశిక్షకు పాత్రుడు అన్నారు వాళ్ళు. యేసు ప్రభు ఏం చెప్పాడు? వాళ్ళకి అంత కోపం ఎందుకు వచ్చింది? యేసు ప్రభు ఏం చెప్పాడో చూద్దాం. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరు అన్నాడు. అవును, నేనే క్రీస్తుని, ఆయన మేఘారుడై వచ్చుట మీరు చూచెదరు అన్నాడు. ఆ మాత్రం దానికి ఎందుకు అంత కోపం వచ్చింది వాళ్ళకి? ఎందుకు వచ్చింది అని అంటే యేసు ప్రభు ఏం మాట్లాడాడో వాళ్ళకి అర్థమైంది. యేసు ప్రభు ఏం మాట్లాడాడో వాళ్ళకి అర్థమైంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. ఈయనేంటి మందసం అన్నాడు, కరుణాపీఠం అన్నాడు, మార్కు సువార్తకు తీసుకొచ్చాడు అని ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు.
అర్థమవుతుంది. ఓకే, ఇక్కడున్న ప్రధాన యాజకునికి అర్థమైపోయింది యేసుప్రభు ఏం మాట్లాడాడు అని అంటే, దానియేలు గ్రంథంలో ఉన్న ఒక ప్రవచనాన్ని నెరవేర్పుగా యేసుప్రభు తెలియజేస్తున్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చునను, ఆయన వస్త్రము హిమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలుచురి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఒక్క నిమిషం ఆగండి. దానియేలు భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఒక సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఒక వృద్ధుడు కూర్చున్నాడు అని యెహోవా దేవుడు అక్కడ తండ్రి అయిన దేవుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన సింహాసనము చుట్టూ కోట్ల మంది ప్రజలు నిలబడి ఉన్నారట, నిలిచి ఉన్నారు. ఎందుకు నిలిచి ఉన్నారు? తీర్పు తీర్చుటకు గ్రంథములు తెరవబడాయి. అంటే జడ్జ్మెంట్ డే, తీర్పు తీర్చే రోజు అన్నమాట. భూ ప్రజలందరికీ తీర్పు తీర్చే మహా తీర్పు దినం అది, జడ్జ్మెంట్ డే రోజు. ప్రజలందరూ వచ్చి దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డారు. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా, ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఆగండి, ఈ మాటలు ఏమన్నా మీకు రిపీట్ అయినట్టు కనబడ్డాయా? దానియేలు చూస్తున్న ఆ దర్శనం, సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు, కోటాను కోట్ల ప్రజలు నిలిచి ఉన్నారు, తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరవబడ్డాయి. ఆ సమయమున ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు దేవుని సన్నిధికి తీసుకొని రాబడ్డాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఏం అధికారం ఇవ్వబడిందో చూడండి, 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పటికీ లయము కాదు. వచ్చిన వాడికి సమస్త అధికారాన్ని ఇచ్చేశాడట తండ్రి. అన్ని రాజ్యముల యొక్క అధికారమును ఆయన చేతికి అప్పగించేశాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనే సర్వాధికారి. సకల అధికారములు ఆయనకి ఇవ్వబడ్డాయి. ఆయన రాజ్యము శాశ్వత కాలముండును, అంతము లేని రాజ్యం. అంటే ఈయన రాజు. ఆయన మనుష్య కుమారుడు పోలిక చొప్పున వచ్చినవాడు, మేఘారుడై వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఆ కూర్చున్న సింహాసనం మీద కూర్చున్న వాడిని సన్నిధిలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అక్కడ ఏం జరుగుతుంది? సందర్భం ఏంటి? భూ ప్రజలందరినీ నిలబెట్టి తీర్పు తీర్చే సమయం అది. ఆ తీర్పు తీర్చే సమయమున యేసు ప్రభు వచ్చాడనమాట అక్కడికి. ఇప్పుడు యేసు ప్రభు ప్రధాన యాజకులకు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ ప్రవచనం నన్ను గూర్చే. ఒకరోజు మీరు నేను మేఘారుడనై వచ్చుట చూచెదరు. ఎందుకు అక్కడ మేఘారుడై వస్తున్నాడు అంటే, ఇంకొక చిన్న వచనం చెప్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ యేసుప్రభు ఏం కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక మహా తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినమందు తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు? ఎవరు తీర్పు తీరుస్తారు? తీర్పు తీర్చుటకు అధికారం ఎవరికి అప్పగించబడింది? ఎందుకు కుమారునికి అప్పగించిందంటే, కుమారుని గణపరచాలనుకున్నాడట తండ్రి. కుమారుని ఎవరు గణపరుస్తారో వారు తండ్రిని గణపరిచినట్టు. అంటే ఇక్కడ యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, దానియేలు గ్రంథములో తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉండగా మేఘారుడై వచ్చే ఆ మనుష్య కుమారుని నేనే భూమికి తీర్పు తీర్చబోతున్నాను అని చెప్పాడనమాట. సరే, ఆ మాత్రం దానికి యాజకులకు ఎందుకు కోపం వచ్చింది? బట్టలు చింపుకునేంత ఆవేశం ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు చెప్తున్నాను వినండి. కాంటెక్స్ట్ నుండి ఏం బయటికి వెళ్ళలేదు. బహుశా 26 ఏళ్ళ నుండి నా ప్రసంగం వింటున్నట్టున్నారు. ఏ రోజు నాకు తెలిసినంత వరకు అంశం నుండి బయటికి వెళ్ళలేదు నేను. ఈరోజు ఎందుకు వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు వినండి, అర్థమవుతుంది. ప్రధాన యాజకులకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? భూమి మీద దేవుని సింహాసనమునకు నమూనాగా ఉన్న అతి పరిశుద్ధ స్థలములో మందసం మీదనున్న కరుణాపీఠము దగ్గరికి దేవుడు తన మహిమతో దిగి వచ్చిన ఆ స్థలములోనికే మానవులముగా మేము ప్రవేశించే అధికారము, యోగ్యత మాకు లేదు. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఆ రక్తమును పట్టుకొని వణుక్కుంటూ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ప్రధాన యాజకుడు నిలబడాలి కానీ కుర్చీ లేదు ఆయనకి. అక్కడ కూర్చొని హ్యాపీగా తీరిగ్గా విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ కాదు అది. భయపడుకుంటూ వణుక్కుంటూ అతి పరిశుద్ధ స్థలంలో ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అనుకుంటూ నిలబడతారు అక్కడ.
త్వరగా ఆ రక్త ప్రోక్షణ చిలకరింపు చేసేసి పని ముగించుకొని వెళ్ళిపోవాలి యాజకుడు. అక్కడ నిలబడడానికి కూడా వణికేవాళ్ళు. అట్లాంటిది ఇక ప్రాణం పోయే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎంత గడగడలాడతారు యాజకులు. అలాంటిది కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి నిలబడి రక్త ప్రోక్షణ చేయడానికే మాకు యోగ్యత లేదు. అతి పరిశుద్ధ స్థలానికి ఏ ఇజ్రాయిలుడు వెళ్ళడానికి యోగ్యుడు కాదు. ప్రధాన యాజకుడు సంవత్సరంకు ఒక్కసారే భయపడుకుంటూ వెళ్ళాల్సిన ప్లేస్ అది. పైగా అక్కడికి వెళ్ళి నిలబడాలి. కొన్ని క్షణాలే అక్కడ నిలబడతాడు, మళ్ళీ వచ్చేస్తాడు. అంత ప్రమాదకరమైన స్థలంలో యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? భూమి మీద అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ నిలబడడానికి అంత మీరు భయపడుతున్నారే, నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా? ఆకాశ మేఘారుడై కరుణాపీఠం దగ్గర తండ్రి కూర్చున్న ఆ సింహాసనం తండ్రి కుడిపార్శ్వన వెళ్ళి కూర్చుంటా నేను. కోపం రాదా మరి? యేసుప్రభు ఏమన్నాడో వాళ్ళకి అర్థమైపోయింది. నువ్వు మనుషుడవై ఉండి దేవునితో సమానునిగా చేసుకొని తండ్రి కుడిపార్శ్వన కూర్చుంటావా? ప్రధాన యాజకులంగా మేమే లోపలికి అడుగు పెట్టడానికి భయపడుతుంటే ఈయన వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడట? వెళ్ళి నిలబడడం కాదు. యేసుప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? ఆయన మేఘారుడై, ఆకాశ మేఘారుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుట మీరు ఏం అధికారం ఉందయ్యా నీకు ఆయన పక్కన కూర్చోవడానికి? అంటే కూర్చోవడం యొక్క సందర్భం ఏంటో తెలుసా? ఈరోజు నన్ను నేరస్తునిగా నిలబెట్టి మీరు జడ్జిలా కూర్చొని తీర్పు తీరుస్తున్నారు కదా. ఒక టైం వస్తుంది, రేపు మీరు నేరస్తులా నా ముందు నిలబడతారు, నేను జడ్జిగా కూర్చుంటా సింహాసనం మీద. కెరూబుల మధ్య నేనుంటాను అప్పుడు. అర్థమైందా మీకు కాంటెక్స్ట్? యేసు ప్రభు అంతగా హెచ్చించుకోవడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఈయన మనుషుడు అనుకుంటున్నారు, సర్వోన్నతుడైన దేవుడు అని వారు గుర్తించట్లేదు. యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడని చాలామంది మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పుకున్నాడు ఆయన దేవుడని? ప్రజలకు యూదులకు అర్థమైంది, కానీ అంగీకరించడానికి ఇష్టం లేదు వాళ్ళకి. తండ్రి కుడిపార్శ్వమున తండ్రి సింహాసనం మీద కూర్చుండే అధికారం కుమారుడికి మాత్రమే ఉంది. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, సీఎం ఉన్నప్పుడు వేరే వాళ్ళు పోయి కూర్చుంటారా సింహాసనం మీద? సార్ కొంచెం పక్క జరగండి సార్, నేను కూడా కూర్చుంటా, కొంచెం ప్లేస్ ఇవ్వండి. నో, ఆయన ఆఫీస్లోకి ఎంటర్ కావడానికే అర్హత లేదు ఎవరికి, అపాయింట్మెంట్ ఉంటే తప్ప లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒక రాజు దగ్గర ఆయన సింహాసనం మీద ఒక పిల్లోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, అందరికి అర్థమైపోతుంది ఈయన మామూలు పిల్లోడుగా వాళ్ళ కొడుకు అయి ఉంటాడు. వేరే వాళ్ళు అయితే అంత ధైర్యంగా వెళ్ళి ఆ సింహాసనం పక్కన ఆయన పక్కన కూర్చున్న అధికారం ఇంకెవరికి? ఎవరైనా వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటున్నారంటే చూసే వాళ్ళకి ఏమర్థమవుతుంది? అమ్మో, ఆ కూర్చున్నవాడు కూడా మామూలైనా కాదు. ఇప్పుడు ప్రధాన యాజకులకి అది జీర్ణించుకోలేకపోతున్నారు. అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న పరలోకమందున్న తండ్రి దగ్గరికి ఈయన వెళ్ళి ఆయన కుడిపార్శ్వమున కూర్చునేవాడటైనా. ఇంత దేవదూషణ ఇది. దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడు ఈయన. ఇక సాక్షులతో మనకు పని లేదు, ఇతడు మరణశిక్షకు పాత్రుడు అనుకున్నారు పాపం. రేపు ఏమవుతుందో ఏమో. యేసు ప్రభు సింహాసనం కూర్చుంటే ప్రధాన యాజకుడు చేతులు పట్టుకొని కూర్చొని నిలబడి, నేను కూర్చొని కాదు నిలబడి ఏమంటాడో అప్పుడు, ఏం మాట్లాడతాడో తీర్పు తెచ్చే సమయం. అంటే దేవుని కరుణాపీఠము ఎంత శ్రేష్టమైనది. అత్యున్నత సింహాసనం మీద కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న ఆ గొప్ప దేవుడు, ఆయన సింహాసనంలో తండ్రి తన కుమారుడు కుడిపార్శ్వన కూర్చొని విశ్వమంతటిని ఏలుతున్నారు వాళ్ళు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ఆయన రాజ్యము నిత్యము ఉండును. ఇది ఒక గొప్ప భాగ్యం. అయితే కెరూబులు మనకి ఇంకొక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఏంటి ఆ పాఠమో తెలుసా? కెరూబు అన్న మాట ఫస్ట్ టైం మనం ఎక్కడ చూస్తున్నాం? బైబిల్లో కెరూబు అనే పదం ఫస్ట్ టైం ఎక్కడ కనబడుతుంది మనకు? ఆది కాండంలో కనబడుతుంది. ఏ సందర్భంలో? ఆదాము అవ్వను తోటలో నుండి బయటికి పంపించేసిన తర్వాత. ఒకసారి వచనం చదువుకుందాం మళ్ళీ. ఆది కాండము 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమును పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆదాము అవ్వను ఏదైనా తోటలో నుండి దేవుడు బయటికి పంపించేసిన తర్వాత మరలా వారు లోనికి రాకుండానట్లు, జీవవృక్షము యొక్క ఫలమును భుజింపకుండునట్లును కావలిగా అడ్డుగా ఎవరు నుంచాడు దేవుడు? కెరూబులను, అలాగే ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను ఉంచాడు. ఇప్పుడు కెరూబుల డ్యూటీ ఏంటి చెప్పండి? దేవుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి మానవుని వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడమే వాళ్ళ డ్యూటీ. సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉన్నారు కెరూబులు. ఎందుకు కెరూబులు అనే అంశమే మనం ధ్యానిస్తున్నాం, ఎటు వెళ్ళలేదు. ఉన్నారు అందరు ఇక్కడే? ఓకే. ఆ కెరూబులు కరుణాపీఠం మీద ఉన్న కెరూబులు ఒకటైతే, అడ్డు తెర ఉంటుంది కదా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముండాలట? ఒక కర్టన్ ఉండాలి. ఆ తెర మీద ఏ విధమైన బొమ్మలు ఉండాలో నిర్గమకాండం 26వ అధ్యాయం
31వ వచనం చూడండి. మరియు నీవు నీల ధూమర రక్తవర్ణములు గల ఒక అడ్డు తెరను పేనిన సన్నని నారతో చేయవలను, అది చిత్రకారుని పని అయిన కెరూబు గలదిగా చేయవలను. ఆగండి. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఏముండాలి? అడ్డ తెర, అంటే అడ్డుగా ఉండాలి. లోపలికి ఎవరు రాకుండా అడ్డుకునేటట్టుగా ఒక తెర ఉండాలి. నీల ధూమ్ర రక్తవర్ణము గల ఒక తెర. ఈ 3 రంగులను గురించి, ద్వారము దగ్గర ఉన్న రంగులను గురించి మీకు వివరించాను, గుర్తుండొచ్చేమో. నీల ధూమ్ర రక్తవర్ణము, ఇవి 3 యేసు ప్రభులోని గుణ లక్షణాలు. ఆ రంగులతో పేనిన సన్న నారతో కట్టం చేయాలి. దాని మీద చిత్రకారుని పనిలాగా కెరూబులు ఉండేటట్టు చూడండి. దేని మీద కెరూబులు ఉండాలి? అడ్డుతెర మీద కెరూబులు ఉండాలి. కరుణాపీఠం మీద కెరూబులు అంటే ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు అని చెప్పుకోవడానికి కెరూబులు. మరి ఈ తెర మీద ఎందుకు కెరూబులు? ఇవి అడ్డుతెర. ఎందుకు అడ్డుతెర? లోపలికి ఎవరు రాకూడదు. ఇది నిషేధిత స్థలం, ఇది ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు. కెరూబులు కావలి ఉన్నట్టు. అంటే ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంకి వచ్చినప్పుడల్లా ఈ కెరూబులు ఆయన అడ్డుకుంటాయి. నువ్వు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు నీకు, సంవత్సరానికి ఒక్కసారే, నీకు ఎంట్రీ లేదు లోపలికి, నో ఎంట్రీ అని అక్కడ నిలబడ్డారనమాట. అంటే ఏదైనా తోట బయటనున్న కెరూబులను ప్రతిరోజు ప్రధాన యాజకుడు గుర్తు చేసుకోవాల్సిందే. దేవుని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి మానవునికి అధికారము లేదు. అడ్డు తెర, అడ్డుగా ఉండే తెర, దాని మీద కెరూబులు, అంటే లోనికి ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పే కెరూబులు కనబడుతున్నాయి. అయితే యేసు ప్రభు చనిపోయినప్పుడు జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాలు చూద్దాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను. యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన అదే క్షణము, ఇప్పుడు శిలువ మీద ఎక్కడ, ఏ స్థలం? కల్వరి అనే ఒక కొండ పైన యేసు ప్రభు శిలువ మరణం పొంది, అంటే పాలెములకు వెలుపట ఊరికి బయట కొండ మీద యేసు ప్రభు శిలువ వేశారు. అక్కడైన శిలువ మీద చనిపోతున్న సమయమున దేవాలయములోని అడ్డుతెర ఏమైపోయింది? చినిగిపోయింది. దేవాలయం యొక్క అడ్డుతెర, అక్కడ ఆయన మరణానికి ఈ అడ్డుతెరకి ఏం సంబంధం? హెబ్రీ పత్రికలో రాయబడింది, ఆయన తన దేహమను తెరను చింపుట ద్వారా, అంటే ఆయన దేహాన్ని శిలువ మీద చనిపోవడానికి అప్పగించాడు కనుక ఆయన శిలువ మరణము ద్వారా దేవాలయపు యొక్క తెర ఏమైపోయిందంటే పైనుండి కిందికి నడిమికి రెండుగా చినిగిపోయాను. దేవాలయపు యొక్క తెర రెండుగా చినిగిపోయింది అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక అడ్డు లేదు మనిషికి. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ఏం చేసిందో తెలుసా? మనందరికీ, మనమందరము నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ఆధిక్యత ఇచ్చింది. ఇప్పుడు కెరూబులు ఏమైపోయారు? తొలగిపోయారు. అడ్డుగానున్న కెరూబులు పక్కకు జరిగిపోయారు. జరిగిపోవడమే కాదు, ఇంకేం చేస్తున్నారో చెప్తాను. 28వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలీలలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పిన నేను. చాలు, ఒక్క నిమిషం ఆగండి. యేసు ప్రభు చనిపోయి సమాధి పెట్టబడ్డాడు. పొద్దున్నే మగ్దలేని మరియు స్త్రీలు అక్కడికి వెళ్ళి చూడడానికి వచ్చారు. దేవదూత, ఒక మెరుపు వలె మెరుస్తున్న మహిమ కలిగిన ఒక దేవదూత సమాధి యొక్క రాయిని ఏం చేస్తుందట? దొల్లించాడు. అడ్డు తీసేసి లోపలికి వచ్చి చూడండి, వెల్కమ్, లోపలికి వచ్చి చూడండి, ఆయన లేడు ఇక్కడ, చనిపోయిన వ్యక్తి ఈరోజు తిరిగి లేస్తానని చెప్పాడు కదా, లేచాడు. అయితే ఆయన ఆల్రెడీ లేచి గలిలియకు వెళ్ళిపోయాడు. మీరు వెంటనే వెళ్ళి శిష్యులకు చెప్పి యేసు పునరుత్థానుడైనాడని చెప్పి గలిలేలో ఉన్న యేసుని కలుసుకోండి, వెళ్ళండి అని అంటున్నాడు. ఒకప్పుడు జీవవృక్షమైన యేసయ్య యొద్దకు రావడానికి మనిషికి ఆధిక్యత లేదు. ఆయన మరణ పునరుత్థానం జరిగిన తర్వాత ఏ కెరూబులు, ఏ దూతలైతే నో ఎంట్రీ అని నిలబడ్డారో వాళ్ళు తలుపులు తీసి యు ఆర్ వెల్కమ్. ఎంత మార్పు వచ్చిందో అర్థం కాలేదా మీకు? ఒకప్పుడు నువ్వు గేట్ దగ్గరికి వెళ్తే ఎవరు, నువ్వు గెట్ అవుట్ అన్నవారు. ఈరోజు నువ్వు వస్తున్నావు అంటే రాకుమారుడు వచ్చినట్టు వచ్చి గేట్లు తీసేసి వెల్కమ్ సార్ అని అంటున్నారు లోపలికి. ఎలా వచ్చింది మనకు ఆధిక్యత? శిలువ మీద ఆయన పొందిన మరణమును బట్టి మనకి ఆధిక్యత వచ్చింది. ఇప్పుడు మనం అందరము అడ్డు లేకుండా కెరూబులు మన నాపరిగా,
డైరెక్ట్ మనం వస్తుంటాం అంటేనే వెంటనే తలుపులు తెరుచుకుంటాయి, కెరూబులు మనకు వెల్కమ్ చెప్తుంటారు, ఇదిగో వెళ్ళి ఆయనను కలుసుకోండి, రండి వచ్చి చూడండి, ఈయన పునరుత్థానం చెందాడు, సమాధిలో లేడు, రండి అని అడ్డు తీసేసి వాళ్ళదే. రాయి దొర్లించింది ఎవరు? చాలామంది ఏమనుకుంటారంటే దూత వచ్చి రాయి దొర్లించినాక కరుణామయుడు సినిమాలో చూస్తారు, దూత వచ్చి రాయి దొర్లించినాక యేసయ్య లోపల నుండి పునరుత్థానం చెందిన యేసయ్యకి రాయి అడ్డా? దూత రాతిని దొర్లించక మునిపే యేసు ప్రభు ఎప్పుడో వెళ్ళిపోయాడు సమాధిలో నుండి. దూత రాతిని ఎందుకు దొర్లించాడనంటే అది ఖాళీ సమాధయ్య, లోపల లేడు ఆయన అని చూపించడానికి. రండి వచ్చి చూడండి. దూతలు వెల్కమ్ చెప్పే స్థితిలో ఉన్నాయి, కెరూబులు ఈరోజు నీకు వెల్కమ్ చెప్తున్నాయి. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత అది. ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చిందో తెలుసా? నువ్వు ఊరి బయట ఉండాల్సిన వాడివి, గేట్ లోపలికి ఎంట్రీ కావడానికి నీకు అధికారం లేదు. ప్రత్యక్ష గుడారం, దేవుని సన్నిధి, దేవుని మహిమలో అడుగుపెట్టే ఆధిక్యత మనిషికి లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. ఆ మహిమలోనికి ఎంటర్ కావడానికి వీల్లేదు. అగ్నిలో ప్రవేశించినట్టే మనం, ఖాళీ బూడిదైపోవాల్సిన వ్యక్తులం మనము. కానీ యేసు అన్న ద్వారం గుండా లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి ఆయన బలిపీఠమును ఆశ్రయించాం, గంగాళమును ఆశ్రయించాం, సన్నిధి రొట్టెల బల్ల, దీప స్తంభము, ధూపవేదిక, మందస్సు, ఇన్ని దాటుకుంటూ వచ్చిన తర్వాత మనందరికీ ఒక పరిపూర్ణమైన స్థాయి ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ప్రధాన యాజకుడు యేసుప్రభువులు కూర్చుంటారంటేనే ఎంత కోపం వచ్చేసింది ఆయనకి. యేసుప్రభు అంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం నందు కూర్చుంటున్నట్లు జయించు అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టదను. మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా? ఎక్కడో ఊరు బయట ఉండాల్సిన వాళ్ళము దేవుడు పెంటకుప్పల్లో నుండి మనల్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని వచ్చి మనం గడగడలాడుకుంటూ నిలబడాల్సిన ఆ ప్లేస్లో అలా అక్కడే ఎందుకు నిలబడడం? పద రా అని ఒక తండ్రి తన కుమారుని దగ్గర చేసుకొని ఎత్తుకొని కూర్చోబెట్టుకున్నట్టుగా ఈరోజు రక్షింపబడిన మనలందరినీ తండ్రి తన కుమారుని ప్రక్కన అదే సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చోబెడుతున్నాడు. అంటే ఎంత గొప్ప భాగ్యం! అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు ఏం మేలు చేశాడు సార్? ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, కారు ఇచ్చాడా? చి వీటి కోసం ఆ ప్రాకులాట. మనుషులందరూ దేవుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే అవసరత తీర్చబడడానికి, అంతేనా? దేవుడు నీ కోసం చేసిన కార్యము నీ అవసరతలు తీర్చి నిన్ను తృప్తిపరచడం కాదు ఆయనకి కోరిక. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలన్నది ఆయన ఆశ. పెళ్లి కుమారుని ప్రక్కన పెళ్లి కుమార్తె హోదానిచ్చి ఒక వధువుగా నీకు ఆయన స్థానాన్ని ఇచ్చి ప్రపంచమంతటిని ఏలుతున్న మహారాజు సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలనుకుంటే నాకు ఉద్యోగం వేయలేదు, నాకు ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు దేవుడు? చర్చికి వచ్చాను, ఏం మేలు చేశాడు నాకు? అలిగి కూర్చో, అక్కడే ఉండు, పెంటలోనే ఉండు. దేవుణ్ణి కావాలని కోరిక లేదు మనకు, దేవుడు కావాలన్న కోరిక కాదు, దేవుడిచ్చే దీవెనలు కావాలంతే. దేవుడు నువ్వు కోరిందల్లా అడిగిందల్లా ఇవ్వడండి, ఇస్తే నాశనం అయిపోతావు. దేవుని తెలుసు ఏది ఇవ్వాలో, తల్లిదండ్రులుగా మనకే తెలుసు. పిల్లలు అడిగింది ప్రతిదీ ఇవ్వద్దు మనం. ఏది మంచిది, ఏది చెడు, ఏది మంచి అనేది వివేసిస్తాం మనం. రోడ్డు మీద వెళ్ళి ఈగలాలుతున్న స్వీట్లు ఉంటాయి, అక్కడ మురికి నీళ్ళతో తయారు చేసిన ఏదో పదార్థం ఉంటుంది, అది కావాలని బొర్రలో కింద పడి బొర్రలో కొనిసేస్తారా? పిల్లోడు అడుగుతున్నాడు మరి. నో, మనకు తెలుసు అది తింటే వీడు ఆరోగ్యం పాడవుతుంది, ఏది పడితే అది పెట్టము. వాడికి ఏది అవసరమో అది పెడతాం. మరి పరలోకపు తండ్రి నువ్వు కోరుకుందల్లా ఇవ్వడు, నువ్వు అడిగిందల్లా ఇవ్వడు. ఆయన దృష్టిలో ఏది యోగ్యమో అది ఇస్తాడు. కానీ అల్టిమేట్గా దేవుడు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా చివరికి ఈ లోకంలో ఆయన కోసం ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఆయనకు నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటంటే ఆయనతో పాటు ఆయన ప్రక్కన ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చోవాలని ఆయన ఆశ. దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకుని ఎందుకో తెలుసా? ఊరు బయట నుండి నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలని, అది ఆయన కోరిక. ఆయనతో పాటు మనము శ్రమ పడిన ఎడల ఆయనతో పాటు ఏలుదుము. రాజు పక్కన కూర్చొని విశ్వాన్ని ఏలే స్థాయిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకొరకే మీరు రాజులైన, అది ఆయన అల్టిమేట్ ప్లాన్. అది అతి పరిశుద్ధ స్థలంలోనికి నిన్ను తీసుకెళ్లాలని, అత్యున్నత సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలని. యోగ్యత లేని నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఇక్కడికి తీసుకొని రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ యోగ్యత, ఆ మార్గం నీకు ఎలా సరళమైందో తెలుసా? ప్రత్యక్ష గుడారంలో ఈ ఉపకరణాలు ఏ పొజిషన్లో పెట్టబడ్డాయి ఒకసారి గుర్తు చేసుకోండి. ఫస్ట్ లోపల రాగానే ఏం కనబడుతుంది మనకు?
బలిపీఠం దాటి స్ట్రైట్గా గంగాలం, లోపలి పరిశుద్ధ స్థలంకి వెళ్ళగానే రైట్. మీ పిక్చర్ ఉండాలి అక్కడ. ఓకే రైట్, సరే కనీసం ఈ పిక్చర్ అన్న చూసుకుంటూ చెప్పండి. ఓకే, ఫస్ట్ బలిపీఠము, గంగాలము, సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక, లోపలికి వెళ్తే మందస్సం మీద కరుణాపీఠం. దేవుడు ఎట్లా డిజైన్ చేశాడు తెలుసా అండి? ఒక్కసారి దాన్ని ఏరియల్ వ్యూ పైనుండి మనము ఆ మందసాన్ని చూస్తే, ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే ఎలా కనబడింది? మోషే ఇది తయారు చేసి ఇక్కడ పెట్టు, మోషే ఇది తయారు చేసి ఇక్కడ పెట్టు. దేవుని ప్రణాళికలో సిలువ ఎప్పుడో ఉంది. మీకు ఇంకో విషయం చెప్తాను, ఇది అంతా జరిగేది ఎప్పుడు చెప్పండి? ప్రత్యక్ష గుడారం మోషే కాలం అంటే క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 1000 సంవత్సరాల పూర్వం. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల ముందు దేవుడు మోషేకి చెప్పిన ప్రణాళిక ఇది. సిలువ మరణం అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? క్రూసిఫిక్షన్, ఒక వ్యక్తి నేరస్తునికి సిలువ మీద చంపే ఆ శిక్ష ఎప్పుడు అమల్లోకి వచ్చిందో తెలుసా చరిత్రలో? రోమా సామ్రాజ్యం స్టార్ట్ అయిన తర్వాత. కొంతమంది ఏమంటున్నారంటే పారసిక సామ్రాజ్యంలోనే స్టార్ట్ అయింది. అంటే క్రీస్తుకు పూర్వం ఒక 200 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది. వింటున్నారా? అప్పటి వరకు సిలువ అంటే ఎవరికి తెలియదు మనిషికి. సిలువ మీద ఒక వ్యక్తిని చంపడం అనే శిక్ష ఎప్పుడు ప్రారంభమైంది చరిత్రలో? జస్ట్ క్రీస్తుకు పూర్వం ఒక 200 సంవత్సరాల ముందు నుండి. అంతకు మునుపు సిలువ అంటే ఎవరికి తెలియదు, భూమి మీద ఎవ్వరికి తెలియదు సిలువ అంటే. ఫస్ట్ సిలువ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే తండ్రి. భూమి మీద మనిషికి సిలువ అంటే ఏంటో తెలియక మునిపే ఆయన ప్రతి అడుగులో తన సిలువ ప్రణాళికను పెట్టాడు. ఆదికాండం మొదటి వచనంలోనే ఉంది సిలువ. మళ్ళీ ఎప్పుడని చెప్తా దానికి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఆది యందు అన్న ఆ పదంలోనే ఉంది సిలువ. అది మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. కానీ దేవుని ప్రణాళికలో సిలువ అడుగు అడుగున ఉంది. ఎందుకనంటే ఆయనకు తెలుసు పతనమైన మానవుడు అతి పరిశుద్ధ స్థలం రావాలంటే సిలువ ఒక్కటే మార్గం. అందుకొరకే నీ సిలువే నా శరణాయనురా అని ఒక పాత పాట ఉంది. నీ సిలువే నా శరణాయను. నేను ఎక్కడో ఉండాల్సిన వ్యక్తిని అతి పరిశుద్ధ స్థలం రావడానికి ఆ సిలువే కారణమైందయ్యా. ఆ సిలువ లేకపోతే నేను అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశించడానికి యోగ్యుడను కాదు. ఆ సిలువ మీద యేసు బలి కాకపోతే, ఆయన దేహము తెరవలె చినిగిపోకపోతే నాకు లోనికి ప్రవేశం లేదు. సమూయేలు మొదటి గ్రంథం ఒక్కసారి చూడండి. హన్నా ప్రార్థన చేసింది, ఒక అద్భుతమైన కీర్తన పాడింది హన్నా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని వంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్పం మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేమిగల వారిని లేవనెత్తువాడు ఆయనే. లేవనెత్తి ఏం చేస్తాడు? మహిమగల సింహాసనమును స్వతంత్రించుకునేటట్టు చేస్తాడట. ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడు యేసయ్య మనకి. ఆ సిలువే మనకు ఆధారమైంది. అందుకొరకే క్రైస్తవ జీవితంలో సిలువ వేరు చేయలేని అద్భుతమైన సంఘటన అది. సిలువ సందేశం మన లైఫ్ నుండి ఎప్పుడు వేరు కాకూడదు. ఆ సిలువే ఈరోజు నిన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. అక్కడ నుండి లోపలికి వచ్చి అత్యున్నత సింహాసనం మీద ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చొని విశ్వమంతటిని ఏలుతున్న మహారాజుగా నిన్ను దేవుడు చేయాలనుకుంటున్నాడు. నువ్వేమో మట్టి కోసం మాణిక్యాన్ని పోగొట్టుకోవడం అన్నట్టు లోకాశలను చూస్తూ, లోకంలో ఉన్న సర్వ సంపదలను చూస్తూ, లోక మహిమను చూసుకుంటూ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న ఉన్నతమైన ఆధిక్యతని చాలామంది కోల్పోతూ ఉన్నారు ఈరోజు. దేవుడు మన ఎడల చూపించిన జాలి, దేవుడు మన ఎడల చూపించిన కృప ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. కెరూబుల మధ్య ఆసీనుడై ఉండే ఆ దేవుడు ఆయనతో పాటు నిన్ను కూర్చుండబెట్టాలన్నదే ఆయన కోరిక. అందుకొరకు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే కొంత యోగ్యత కావాలి. ఒక సామెత ఉంది, కుక్కను తీసుకొని సింహాసనం మీద కూర్చుంటే శునకానికి ఏం తెలుసు సింహాసనం యొక్క విలువ. కుక్కలాంటి బ్రతుకులు అలాగే తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ సింహాసనానికి విలువ లేకుండా చేస్తాం. అందుకొరకే మన బ్రతుకులను మార్చి ఆయన పోలికలోనికి తీసుకొచ్చి అప్పుడు కూర్చోబెడితే ఆ సింహాసనానికి నువ్వు న్యాయం చేసిన వాడు అవుతావు. అంతే కదా? ఒకవేళ కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ కూర్చోబెట్టిన వాడు తప్పు చేసినట్టే. ఏం సార్ కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే దానికి ఏం తెలుసు దాని విలువ?
మరి ఎవరిని తీసుకొచ్చి పెట్టాలి అని అంటే ఆ సింహాసనం యొక్క విలువ అర్థమైన వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అక్కడ అధికారమును చేయగలిగిన వ్యక్తిగా, జ్ఞానం కలిగిన వ్యక్తిని కూర్చోబెట్టాలి. అందుకొరకే ఈ భూమి మీద మన లైఫ్ టైం అంతా దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? కుక్క కంటే హీనమైన దర్శనం. అందుకొరకు మెఫీబోషెతు, సౌలు యొక్క కుమారుడు, దావీదు దగ్గరికి పిలువబడినప్పుడు మెఫీబోషెతు పలికిన మాట, చచ్చిన కుక్క వంటి నాకు నీ బల్ల యొద్ద భోజనం పెట్టడం ఏంటయ్యా అంటాడు. బ్రతుకున్న కుక్క కూడా కాదు, అసలు కుక్క అంటేనే మనకు చాలా నీచం. కుక్క లాంటి బ్రతుకు అని ఎవరైనా ఒక మాట అంటే ఎంత రోషం వస్తుంది మనకి. నన్ను కుక్కతో పోలుస్తావా? బ్రతుకున్న కుక్కతో పోలుస్తేనే నీకు అంత బాధ అయితే మెఫీబోషెతు దేంతో పోల్చుకున్నాడు? చచ్చిన కుక్కకి ఇంకేం వాల్యూ ఉంటుంది చెప్పండి. సరే బ్రతుకున్న కుక్క అంటే వాళ్ళు వీళ్ళు పెంచుకుంటారు అనుకోండి. చచ్చిన కుక్క, ఎంత కుక్క అంటే కుక్క ప్రియులున్నా కూడా చచ్చిపోయిన కుక్కను తెచ్చుకొని పెట్టుకుంటారా? సౌలు కుమారుడు అంటున్నాడు, చచ్చిన కుక్కతో సమానమైన నన్ను నీ భోజనపు బల్ల దగ్గర నన్ను కూర్చోబెట్టినవయ్యా, ఎంత గొప్ప దయ చూపించావని దావీదుని అతడు ఘనపరుస్తున్నాడు. ఈరోజు మన పరలోకపు దావీదైన యేసయ్య చచ్చిన కుక్కల కన్నా హీనమైన దశలో ఉన్న మనలను ఆయన భోజనపు బల్ల దగ్గర ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఆయన గొప్ప ఘనతను, మహిమను మనకిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడిన, తండ్రి నీవు నాకిచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చుచున్నాను. తండ్రి కుమారునికి ఇచ్చిన ఆ అధికారాన్ని, ఆధిక్యతను కుమారుడు సంఘమునకి ఇస్తున్నాడు. ఎంత గొప్ప ఉన్నతమైన ప్రణాళిక దేవుంది. అందుకొరకే దేవుని ప్రణాళిక అర్థం కాకపోతే మనిషి దేవుని యథార్థంగా ప్రేమించలేడు. ఈరోజు ఎందుకు దేవుని ఆరాధించాలి, ఎందుకు దేవుని మందిరానికి రావాలి, ఏం మేలు చేశాడని అంటే అసలు నీకు అది దేవుడు చేసిన ఉపకారం నీకు అర్థమవుతాయి. ఆయన కృప, ఆయన దయ, ఆయన కటాక్షం నీకు అర్థమవుతే ఒక్క సెకండ్ కూడా దేవుని విడిచిపెట్టవు. నీకున్న భౌతికమైన కష్టాలు అసలు లెక్కలోనికి రావు. మీరు అనొచ్చు, మీరు ఏ రీజన్ అన్నా చెప్పొచ్చు, దేవుడు ఆ వ్యక్తిని బ్రతికిస్తాడు అనుకున్నాం, చచ్చిపోయాడు, ఈ వ్యక్తి ఈ మేలు చేస్తానన్నాడు, మా కప్పులు తీరుస్తానన్నాడు, మా సమస్యలు తీస్తానన్నాడు, మా రోగాలు బాగు చేస్తాడు. ఇవన్నీ కాదు, ఇవన్నీ టెంపరరీ. శాశ్వతమైనది ఏంటంటే యుగ యుగములు ఆయనతో కలిసి రాజ్యం ఏలబోచున్నాం. నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అందుకొరకే ఆ కుమారుని పోలికలోనికి నిన్ను చెక్కి అప్పుడు కూర్చోబెడతాడు. లోకంలో ఉన్న చెత్త చెదారం పెంటలాగానే ఉంటే సింహాసనం మీద కూర్చోబెట్టలేడు. నిన్ను పరిపూర్ణునిగా చేసి నిన్ను ఆయన పక్కన నిలబెట్టాలని ఆయన ఆశ. అందుకొరకే ఎవరు త్వరగా పరిపూర్ణులు అవుతారో ఆ యోగ్యత వారు సంపాదించుకుంటారు. జయించువానికి ఆ యొక్క సింహాసనాన్ని ఇస్తాడు. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడు. జయించాలి. యేసుతో పాటు, యేసు జయించినట్లుగా, లోకాన్ని జయించినట్లుగా మనం జయించగలిగితే ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చుండబెడతాడు. సో 7వది పరిపూర్ణత. గేట్ దగ్గర నుండి ప్రారంభమైన మన యాత్ర ఎక్కడి వరకు వెళ్ళాలి? కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి యాజకుడు నిలబడి గడగడలాడుకుంటూ నిలబడే స్థాయి కాదు మనది. ఏ స్థాయి మనది? రాజులైన యాజక సమూహం. ఆయనతో పక్కన నిలబడడం కాదు, కూర్చోవడం. ఆయనకు కోటాను కోట్ల దూతలు సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటారు. ఇప్పుడు ఆయన పక్కన మనం కూడా కూర్చుంటాం. వాళ్ళందరూ ఎవరికి నమస్కారం చేస్తారు? ఆయన కోసం నమస్కారం చేస్తున్నారు. కానీ అదే సింహాసనం ఎవరు కూర్చున్నారు అంటే అంతమంది కోటాను కోట్ల దూతలు కూడా వచ్చి నీ కాళ్ళ ముందు కూడా పడాల్సిందే. రేపు కెరూబులు కూడా నీ కాళ్ళ ముందుకు వచ్చి కూర్చుంటారు. ఊహించుకోండి. అసలు ఒకప్పుడు కెరూబు గేట్ దగ్గరకు వస్తే, కోనే గెట్ అవుట్, ఎవరు నువ్వు ఇక్కడ అని వెలగొట్టిన వాళ్ళు ఇప్పుడు నువ్వు వస్తుంటే సాష్టాంగపడి వెల్కమ్ చెప్పి, అయ్యలారా కూర్చోండి, ఆ సింహాసనం మీద ఆశీలులు కండి అని నీ సేవకులు, ఆయన తన దూతలను మనకు సేవకులంగా మార్చేశాడు. సర్వెంట్స్ అయిపోయారు వాళ్ళు మనకి. ఎంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడో తెలుసా? ఇది తెలుసుకున్న తర్వాత దేవుని స్తుతించకుండా ఎలా ఉంటారు, ఆరాధించకుండా ఎలా ఉంటారు, దేవుని ఒక్క క్షణమైన విడిచిపెట్టకుండా ఉండే జీవితం మనకు రావాలి. ఆ ఉన్నతమైన ప్రణాళికని మన మనసులో పెట్టుకొని దానికోసం బ్రతుకుదాం, అది స్వాధీనపరుచుకుందాం. మహిమగల సింహాసనమును స్వతంత్రించుకొనుటకు దేవుడు నిన్ను పిలిచాడు. అంతేగాని ఈ భూమి మీద ఇంకేదో సంపాదించుకోవడానికి కాదు. మహిమగల సింహాసనం స్వతంత్రించుకొనుటకు దేవుడు నిన్ను పిలిచాడు. అంత గొప్ప దేవుని దయను, కృపను జ్ఞాపకం చేసుకొని ఈరోజు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. మనం లేచి నిల్చుందాం, కొద్ది సమయం దేవుని ఆరాధిద్దాం.